యూనియన్ బడ్జెట్ 2025 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 నుంచి 26 వరకు వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేశారు. ఆదాయపు పన్ను పరిమితి 12 లక్షలకు పెంచారు. మిత్రపక్షం అధికారంలో ఉన్న బీహార్కు ఎన్నికల వేళ భారీ వరాలు ప్రకటించారు. కాని ఏపీకి నామమాత్రపు కేటాయింపులు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో బడ్జెట్ పైన టీడీపీ స్పందించింది. ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఏపీకి కేటాయింపులపై కేంద్ర బడ్జెట్లో ఏపీకి చెప్పుకునే స్థాయిలో కేటాయింపులు లేవనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఇప్పటికే బీహార్కు ప్రాధాన్యత ఇచ్చిన మోదీ ఏపీకి ఎందుకు మొండిచేయి ఇచ్చారని ప్రశ్నలు సంధిస్తోంది. ఎన్నికలు జరగనున్న బీహార్కు కేంద్రం భారీ వరాలు ప్రకటించింది. దీంతో బడ్జెట్ పైన టీడీపీ స్పందించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బడ్జెట్ను అభినందించారు. గత 7 నెలలుగా రాష్ట్రంలోని సమస్యలపై కేంద్రానికి చంద్రబాబు వివరించారని, వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారం చూపించిందని చెప్పుకొచ్చారు. జలజీవన్ మిషన్ను పొడిగించారని చెప్పారు. మాన్యుఫాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని వివరించారు. ఏపీకి ప్రాధాన్యత ఇస్తారు, ఉడాన్ స్కీంలో కీలక నిర్ణయం తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. సివిల్ ఏవియేషన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉడాన్ స్కీమ్ 120 కొత్త డెస్టినేషన్లకు కనెక్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం బడ్జెట్ను ప్రశంసించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. గడిచిన 7 నెలల్లో అమరావతికి 15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 16,440 కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. పోలవరం కోసం 12,000 కోట్లు ఇవ్వనున్నారని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, సామాన్యుడికి, ఎంఎస్ఎంఈలకు కేటాయింపులు జరిగాయని చెప్పారు. రైతులు, సీ ఫుడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ కావడంతో లాభం జరుగుతుందన్నారు. ఏం జరుగుతోంది? రాయలసీమకు ఉపయోగపడే నిర్ణయాలు బడ్జెట్లో ఉన్నాయని లావు పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ను ఏపీలో పొడిగించాలని కోరామని, 2028 వరకు పొడిగించారని వివరించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా 2 టైర్, 3 టైర్ నగరాలకు నిధులు రానున్నాయని చెప్పుకొచ్చారు. ఇక క్యాన్సర్కు సంబంధించిన 36 మందులపై టాక్స్ తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, బడ్జెట్ సింహభాగం ఏపీకి దక్కుతుందని విశ్లేషించారు. అయితే బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపైన రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. Powerful engines are agriculture, MSME, investments and exports, and the destination Vikasit Bharat. Revenue of about 1 lakh crore in direct taxes and 2,600 crores in indirect taxes will be foregone. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. With this, I commend the budget to this august house.